అందరికీ నమస్తే అండి. ప్రతి ఒక్కరూ నా వీడియోస్ ఆదరించాలి. ప్రతి ఒక్కరూ కొత్తగా చూసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. మీరు చేసే ఒక లైక్ అంటే నా వీడియో గనక నిజంగా నచ్చితే మీరు చేసే లైక్ అనేది ఇంకా కొంతమందికి చేరడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పకుండా మీరు నన్ను ప్రోత్సహిస్తారని చెప్పేసి మరీ రిక్వెస్ట్ చేస్తూ ఈరోజు కూడా సమాజంలో చాలా కామన్గా జరుగుతున్న ఒక సబ్జెక్ట్ గురించి మాట్లాడుకుందాం మనం. కథలెన్నో చెప్పారు, కవితల్ని రాశారు, కాలాలు దాటారు, యుద్ధాలు చేశారు, ప్రేమలో తప్పు లేదు ప్రేమలో. విన్నారు కదా ఈ మధ్య వైరల్ అయిన సాంగ్. అవునా మరి తప్పు లేదా ప్రేమలో? ప్రేమ అంటే ఏంటి? ఒక క్షణకాలం ప్రేమ, జీవితకాలం ప్రేమ అనేది ఎక్కడో పుట్టిన అమ్మాయి, ఎక్కడో పెరిగిన అబ్బాయి, అంటే కనీసం బంధుత్వం కూడా ఉండదు కదా వాళ్ళ మధ్య. ఎక్కడో చదువుకునే దగ్గర లేకుంటే ఇంకెక్కడో ఉద్యోగాలు చేసే దగ్గర ప్రేమించుకుంటే దాన్ని నిజంగా ప్రేమ అంటారా? లేకుంటే ఒక భ్రమ అంటారా? ఏదో ఒకటి ఉండాలి కదా. ఇప్పుడు మనం చాలా సినిమాల్లో చూస్తామండి. ఏమని అంటే నిజమైన అంటే సినిమాల్లో ఊహలు చూపిస్తారు, వాస్తవాలు చూపిస్తారు. నిజంగా ఒకరి పట్ల ఒకరికి ప్రేమ ఉండి వాళ్లకు భగవంతుడు వాళ్ళని ఒకరికొకరు పుట్టించి ఉంటే, ఒకరికొకరుగా పుట్టించి ఉంటే తప్పకుండా వాళ్ళ లోపల ఒక్కసారి ఆ మనిషిని చూస్తే చాలు జన్మల జ్ఞాపకం ఏదో ఒక రకమైన గుండె వేగంగా కొట్టుకుంటుంది. ఇది అబద్ధం కాదు, ఇది నిజం కదా. మరి అలాంటప్పుడు అదంతా కాకుండా ఏదో ఇద్దరు కలిసి ఉద్యోగాలు చేస్తున్నారో చదువుకుంటున్నారో అని చెప్పేసి ఒకరంటే ఒకరికి ఇష్టాలంటే ఎట్లా తెలుస్తాయండి? ఇష్టాలు ఈ ప్రపంచంలో మనమేం దేవుళ్ళం కాదు కదా. ఇష్టాలంటే ఏంటి చెప్పాలా అండి? ఇష్టాలంటే మన ఇద్దరం కలిసి ఇష్టపడుతున్నాము, నీ కుటుంబ విషయాలేంటి, నా కుటుంబ విషయాలేంటి, వాళ్ళను మనం కలిసి ఎంత బాగా చూసుకోవాలి, వాళ్ళని ఎలా ఒప్పించాలి, ఎక్కడో పోయి పెళ్ళిళ్ళు చేసుకోకుండా ఎలా వాళ్ళని ఒప్పించి, ఎందుకంటే ఒప్పిస్తే ఏంటంటే సామాజిక భద్రత అనేది ఉంటుంది తల్లిదండ్రుల అంగీకారంతో చేసుకుంటే. అంతేగాని ఎక్కడికో వెళ్ళిపోయి చేసుకుంటే ఏది ఉండదు, అది పెద్ద దోషం అయిపోతుంది. అలా అని చెప్పేసి ప్రేమ వివాహాలను ప్రోత్సహిద్దామా? ఆలోచించండి ఒకసారి. తొలి ప్రేమ అని కింద మీద పడి కొట్టుకుంటాం కదండి మనము. తొలి ప్రేమ అంటే మరి అమ్మ ప్రేమ ఏంటి? మొట్టమొదట గర్భంలో ఉండి 9 మాసాలు మోసి కానీ నిన్ను బయటికి తీసుకొచ్చిన తర్వాత నిన్ను చూసే ఒక పద్ధతి ఉంటుంది చూడండి, దాన్ని ఏమంటారు? తొలి ప్రేమనే కదా అది. ఆడపిల్ల అయినా మగపిల్లోడైనా మరి అది కాకుండా ఇంకా తర్వాత అమ్మ నాన్న, అదే కదా మిగతా బంధాలు. ఈ అన్నింటి తర్వాత నీ దగ్గర నుంచి నీకు నీ జీవితంలో ఒక నూతనమైన ఉత్సాహం అనేది వస్తుంది. అది కాదని అనట్లేదు. ఏదో ఒక కొత్త శక్తి వచ్చినట్టు, కొత్తగా జీవితం రంగుల ప్రపంచంలాగా కనిపిస్తున్నట్టు మీకు అనిపిస్తుంది కావచ్చు. కానీ దాని వెనకాల తల్లిదండ్రుల తపన, ఆరాటము, వాళ్ళ కుటుంబ వ్యవహారాలు ఎన్ని ఉంటాయో ఇవన్నీ అసలు ఎవరైనా తెలుసుకుంటున్నారా? కనీసం పెళ్ళిళ్ళు చేసుకొని మీరు వెళ్ళిపోతారే. మరి అబ్బాయిది అంటే కులము అనేది ఇంపార్టెంట్ అని నేను చెప్పట్లేదు. కాకపోతే ఎవరి క్యాస్ట్లో వాళ్ళకి సంబంధించిన కొన్ని ఆచార వ్యవహారాలు ఉంటాయి. ఇది నేను పక్కాగా చెప్తున్నా. నేను ఆ వ్యవహారాలకు వాళ్ళిద్దరు కంపల్సరీ దానికి ఒబ్బే చేయాలి కదా. ముఖ్యంగా అమ్మాయి, ఎందుకంటే అబ్బాయితోనే లైఫ్ అండి. వంశానికి వారసుడు అంటారు, వంశానికి వారసురాలు అనరు ఎవరైనా కానీ కదా. మరి అలాంటి వారసుడిని నువ్వు చేసుకుంటున్నప్పుడు వాళ్ళకి సంబంధించిన ఆచార వ్యవహారాలు అవన్నీ పాటించాలి కదా. అవన్నీ పాటించాలి, వాళ్ళ తలలో నాలుకగా మెదలాలి. నీ భర్త కంటే ఏ అబ్బాయినైతే నువ్వు పెళ్లి చేసుకున్నావో ఆ అబ్బాయికి ఎవరైతే జన్మ ఇచ్చిండ్రో ఆ జన్మ ఇచ్చిన తల్లిదండ్రులకు నువ్వు జీవితాంతం రుణపడి ఉండాలి. అవునా కాదా? మరి ఇది నిజమే అని మీరు ఒప్పుకోవాల్సిందే. అమ్మాయి అయితే అంతే కదా, మరి అమ్మాయి కాదా అని అబ్బాయిలు అడుగుతారు కావచ్చు. నువ్వు బాగా చూసుకుంటే తల్లిదండ్రుల మీద కూడా వాళ్ళకి ఆలోచన ఉండదు కదా. నువ్వు బాగా చూసుకోవాలి, తప్పదు. అది ఎక్కడి నుండో నీ దగ్గరకు వచ్చేస్తే పోతుంది. కానీ మరీ ఆలోచిస్తే ఈ మధ్య మితిమీరిపోతున్నాయి. కొన్ని విపరీతంగా ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ అని జరుగుతుంటే, ఒక్కోసారి కొన్ని పెళ్లిళ్ళకి వెళ్తుంటే తల్లిదండ్రుల ముఖంలో నెత్తురు చుక్క కూడా కనిపించట్లేదు. ఎందుకంటే వాళ్ళను వ్యతిరేకించలేక, వాళ్ళని బాధ పెట్టలేక వాళ్ళు ఒప్పుకుంటున్నారంటే ఆ పిల్లల ప్రేమను తప్పుబట్టి కాదు. తర్వాత ఎట్లుంటుందో ఫ్యూచరు, మరి మా ఆచారాలు ఇవి, మా పద్ధతులు ఇవి, మరి దానికి తగ్గట్టుగా ఉంటుందో లేదో, మరి మమ్మల్ని చూసుకుంటుందో లేదో, ఇన్ని ఆలోచనలు ఉంటాయి కదా, సహజం కదా. మరి ఇవన్నీ పక్కన పెట్టేసి నీ ప్రేమ అని చెప్పేసి వెళ్ళిపోయి మీ తల్లిదండ్రుల మాట కూడా వినకుండా ఉంటే అది ఎంత బాధాకరంగా ఉంటుంది చెప్పండి. అది కాకుండా నేనేమంటున్నానంటే
ప్రేమ అనేది కూడా చాలా ఒక పవిత్రమైనది. అది ఆ పవిత్రమైన భావన మీలో కలగాలి ఫస్ట్. అంతే తప్ప ఏదో ఇష్టపడ్డాం చేసుకుంటున్నాం మన దారి మనం వెతుకుందాం అని అంటే అటు తల్లిదండ్రులు ఇటు తల్లిదండ్రులు ఏమైపోను అంటే మీరేమన్నా అందుకే అంటారేమో రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయ అంటే ఏదో రుణం ఎప్పుడో బాకీ ఉంది కాబట్టి ఇప్పుడు కొడుకులాగానో బిడ్డల్లాగానో పుట్టి 20-25 సంవత్సరాలు పెంచిన తర్వాత వెళ్ళిపోతారేమో. అది కాదు కదా. అందరూ అట్లా ఉండరండి, అందరూ అట్లా ఉండరు. ఈ ఆడపిల్లలు ఉండరు, మగపిల్లలు ఉండరు. ఉన్నవాళ్ళ గురించి సమాజంలో చాలా జరుగుతున్నాయి ఈ ప్రేమ వివాహాలు. ఆ సినిమాల్లో చూస్తారు. సినిమాలు అంటే సినిమా 2 గంటల సమయం ఉంటుంది కాబట్టి 2 గంటల సమయంలో ఆ మాత్రం చూపించాల్సిందే కదా. కానీ ఇది జీవిత కాలం ఉండేది. ఇది వాస్తవం. మరి వాస్తవం అన్నప్పుడు తప్పకుండా పిల్లలు కాలేజీల్లో చదువుకుంటున్నారు, మీరు ఉద్యోగాలు చేస్తున్నారు. నిజంగా నేను ఆపోజ్ చేస్తున్నానా సపోజ్ చేస్తున్నా అనేది మీరు ఆలోచించండి. నేను 2 రకాలుగా చెప్తున్నాను. ఒకవేళ నిజంగా మీ ప్రేమ నిజమే అయితే కొన్ని సంవత్సరాల కాలమైన మీ ప్రేమ అలాగే ఉంటుంది. మీకు పెళ్ళి మీ పెద్దవాళ్ళు ఒప్పుకునేదాకా అలాగే ఉంటుంది. మీకు వివాహం చేసుకున్న తర్వాత కూడా ముఖ్యంగా అమ్మాయి తప్పకుండా ఇంటి కోడలు దీపం పెట్టే విధంగా ఉండాలి తప్ప వాళ్ళ జీవితాల్లో ఒక చీకటి రావద్దు కదా. కాబట్టి ఇవన్నీ ఆలోచించుకోండి. ఫస్ట్ అన్నీ ఆలోచించుకొని ఇది అవసరమా ఇది కాదా, నా తల్లిదండ్రులకు నేనేమన్నా తీరని దుఃఖాన్ని పెడుతున్నానా, అది కనిపించదండి, బయటకు కనిపించదు, పైకి నవ్వు కనిపిస్తుంది కదా. మరి అలాంటి తల్లిదండ్రులను క్షోభ పెట్టే ప్రేమ మనకు అవసరమా? ఒకవేళ అలాంటిదే మీకు భగవంతుని రాతలో ఉంటే తప్పకుండా తల్లో నాలుకలాగా 2 కుటుంబాలకు మీరు మంచిగా వారధిలాగా మీరు ఉంటేనే ఆ తల్లిదండ్రులైనా రాను మర్చిపోయి ఆ పిల్లలకు మంచి ఆశీర్వచనాలు ఇవ్వగలుగుతారు కదా. ఇంకొకటి, మీకు పిల్లలు పుట్టినా సరే ఎవరైనా సరే అమ్మాయి అయితే ముఖ్యంగా అత్త మామ ఆచార వ్యవహారాలు మేం చేసుకున్నాం కదా అని చెప్పేసి ఇవన్నీ పక్కన పెట్టి నాకు నచ్చినట్టు ఉంటానంటే మాత్రము అది భగవంతుడు కూడా ఒప్పుకోడు. ఎందుకంటే మన సనాతన ధర్మం అది కాదు. ఏమంటారు, ఆడది క్షేత్రం అయితే మగవాడు బీజం కదా. ఆ బీజం అంటే ఆ బీజం లేకుంటే క్షేత్రం అనేది ఉండదు కదా. మరి అలాంటప్పుడు వాటి సంప్రదాయాలు మనం పాటించాల్సిందే కదా. సో ఎవరైనా ఇప్పటి అమ్మాయిలు గుర్తుపెట్టుకోండి, ప్రేమ వివాహాలు ఎందుకు చేసుకుంటున్నారో ఏ ఉద్దేశంతో చేసుకుంటున్నారో నాకు అర్థం కావట్లేదు. కానీ నిజమైన ప్రేమ మీలో ఉంటే భగవంతుడు కల్పక మానడు. ఒకవేళ మీరు బలవంతంగా మీ బంధాలు కలుపుకున్నా మీ ప్రేమలో నిజాయితీ లేకుంటే మాత్రం ఆ ప్రేమ డెఫినెట్గా విచ్ఛిన్నం అవుతుంది. నేననే మాట కాదు, ఇది తప్పకుండా అది అట్లా జరుగుతుందన్నమాట. కాబట్టి మీ ప్రేమలో స్వచ్ఛత ఉంటేనే ముందుకెళ్ళండి. మీ తల్లిదండ్రులను ఒప్పించండి, మీ చుట్టూ ఉన్న సమాజాన్ని ఒప్పించుకోండి మీరు ముందుకెళ్ళడానికి. అవునా? మరి ఇలా మాటలు మీకు నచ్చుతున్నాయా? అట్లా కాకుండా మాకు నచ్చినట్టు ఓవరాల్గా నేను చెప్పేది ఏంటంటే ముఖ్యంగా ప్రేమ వివాహం చేసుకునే ముందు తప్పకుండా తల్లిదండ్రులకి క్షోభ పెట్టడం అనేది ఫస్ట్ మానుకుంటే ఎవ్వరూ మనం ఇలాంటి తప్పులు చేయం. నిజంగా చెప్పాలంటే అరేంజ్డ్ మ్యారేజ్లో అన్ని రకాల భద్రత ఉంటుందండి. ఏదో అక్కడ తప్పులు జరగవని కాదు, అన్నీ జరుగుతాయి. కాకపోతే ఎంత వీలైతే అంత వాళ్ళని కష్టపెట్టకుండా వాళ్ళు జన్మ ఇచ్చినందుకు, వాళ్ళు చదివించి మిమ్మల్ని ఒక స్థాయికి తీసుకొచ్చినందుకు ఎవరైనా అమ్మాయిలైనా అబ్బాయిలైనా వాళ్ళ రుణం తీర్చుకోవడం అంటే వాళ్లకు తగినట్టుగా ఉండడానికి ప్రయత్నించడమే వాళ్లకు మీరు చూపించే నిజమైన విశ్వాసం కాదంటారా? అలా మంచి మంచి సబ్జెక్ట్స్తో నా మనసుకు అనిపించి స్పందించి చెప్పే మాటలతో నేను ఎప్పుడు మీ ముందుకు వస్తూనే ఉంటాను. అంతవరకు నమస్తే.